అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క నడివిర్చే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉందనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కార్పొరేట్కి కొమ్ము కాస్తున్నారు తప్ప నిజంగా భారతదేశం ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. 70-80% ఉన్న నిరుపేదలకి లాభం చేకూర్చే విధంగా లేకుండా కార్పొరేట్కి కొమ్ము కాసే విధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారికి ఇది ఆఖరి బడ్జెట్గా మేము అనుకుంటున్నాం. ఇది ఇంకా వారి భవిష్యత్తులో కూడా పార్లమెంట్లో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడదు అనే సంకేతాలు ఉండే బడ్జెట్ పెట్టారు. పేదవాడికి ఎప్పుడైతే అన్యాయం చేసే బడ్జెట్ పెడతారో ఆ ప్రభుత్వాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం ఇది ఆఖరి బడ్జెట్గా ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. భారత పార్లమెంట్లో దేశ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా ఉంది. ఇవాళ దేశంలో మరి అసంఘటిత రంగం కానీ కార్మిక వర్గం కానీ మిగతా పేద వర్గాలు లబ్ధి చేకూర్చే ప్రయోజనాలు దీంట్లో లేకపోవడం చాలా శోచనీయంగా కనపడతా ఉంది. ఎందుకంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో మరి ఏదో రకంగా మళ్ళీ 2024 సంవత్సరంలో కూడా పార్లమెంట్లో మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ఒక ఉద్దేశంతోనే ఇది పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు మద్దతుగా పలికే మరి ఒక బడ్జెట్గా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య వర్గ ప్రజలకు పూర్తిగా న్యాయం చేసే బడ్జెట్ కాదని మేము వింటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పేద వర్గాలు ఇవాళ ధనికులకు వేలాది లక్షల రూపాయలు కార్పొరేట్లు రుణాలు మాఫీ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తెలంగాణకు కూడా న్యాయం జరగలేదు. ఈ బడ్జెట్లో తెలంగాణ రావాల్సిన హక్కులు తెలంగాణకు ఆనాడు ప్రభుత్వం ఇస్తున్న వాటా ఈ బడ్జెట్లో సరిగ్గా విశ్వసనీయం. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వరాన్ని గుర్తించకపోవడంలో కానీ తెలంగాణలో కాజీపేట రైల్వే కోచ్ కానీ మిగతా అనేక సమస్యలు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ మైనింగ్ యూనివర్సిటీ మీద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి మరి వాళ్ళ బడ్జెట్లో ఆచరణ లేకపోయింది. కాబట్టి ఇది పూర్తిగా తెలంగాణకి అన్యాయం చేసే బడ్జెట్. బీజేపీ కేవలం ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని వ్యతిరేకిస్తూనే బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలకు న్యాయం చేసే మధ్యతరగతి జీవులకు వేతన జీవులకు న్యాయం చేసే బడ్జెట్ రూపొందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడని బడ్జెట్, పేదలకు ఉపయోగపడని బడ్జెట్. అది కేవలం అనిల్ అంబానీ గారి ఉన్నత వర్గాలకు ఉపయోగపడే బడ్జెట్ తప్ప పేదలకు ఉపయోగపడే బడ్జెట్ కానే కాదు. అట్లానే తెలంగాణను చవితి తల్లి ప్రేమ చూపెట్టిన కేంద్ర ప్రభుత్వం అసలు తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రైల్వే బడ్జెట్ అని 5,071 కోట్లు అనే పేపర్ వరకే పరిమితమైన బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదని బీఆర్ఎస్ భద్రాచలం మండల కమిటీ తరఫున ఆ బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం. 3 ఫిబ్రవరి 2024 మహిబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి ఆధ్వర్యంలో స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో జరుగుతున్నది కనుక ఆ కార్యక్రమానికి మా నాయకులు మరి మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు, అట్లానే మహిబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత గారు, అట్లానే మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు తాతా మధు గారు, జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు మరి రేపు ఉదయమే భద్రాచలం వచ్చేసి ఆ పార్లమెంటు జరిగే సన్నాహక సమావేశంలో మరి మాట్లాడటం జరుగుతుంది. కనుక భద్రాచలంలో ఉన్న పార్టీ భద్రాచలం డివిజన్ ఉన్న వ్యాప్తంగా 5 మండలాల నుండి పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు అందరూ కూడా మరి 1000 నుంచి 1500 మంది దాకా స్థానిక కేకే ఫంక్షన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మహిబాద్ పార్లమెంటు స్థానాన్ని ఎలాగా కైవసం బీఆర్ఎస్ పార్టీ చేసుకోవాలనే విధి విధానాలు మా నాయకులతో రేపు కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ఎట్లా వర్ధిల్లినాయి. నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారంటీలు తీసుకొచ్చి ఇంతవరకు కూడా ఒకే గ్యారంటీ, అది బస్సులు ఎక్కడం, దాన్ని తన్నుకోమని ఆడోళ్ళను ఇళ్లలో ఉండలేకుండా
బస్సులకి కన్నుకోవాలని పెట్టిందో ఏందో ఈ ప్రభుత్వం. మరి బస్సులలో చూస్తున్నాం, ఎక్కినప్పుడు సీట్లు లేక గొడవలు పెట్టుకొని చిక్కులు పట్టుకొని కొట్టుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ విధానం అనేది మరి సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి, కానీ ఈ రకంగా గొడవలు పెడుతూ మరి ఇళ్లలో ఉండనియకుండా స్త్రీలను మరి ఎక్కువ ఎక్కుతున్నారని బస్సులు కూడా తగ్గించడం జరిగింది. మామూలు ప్రయాణికులు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా మరి రోజుకు 4-5 బస్సులు వెళ్ళే రూట్లలో కూడా ఒకే ఒక బస్సు నడుపుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 గ్యారెంటీలు అంటున్నారు. ఆ 2 గ్యారెంటీలు ఏమిటి, వాళ్ళకు క్లారిటీ లేదు. అట్లానే 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రజలు హర్షిస్తున్నారు. తప్పు చేసినామని ప్రజలు అనుకుంటున్నారు. ఆ తప్పును మళ్ళా పార్లమెంటు ఎన్నికల్లో జరగకుండా ప్రజలే మరి ఈనాడున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా మహిబాద్ పార్లమెంట్ ను, భద్రాచలం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మహిబాద్ పార్లమెంట్ లో గెలిపించుకోవడానికి ఇక్కడ భద్రాచలం నియోజకవర్గం నుండి తమ వంతు సహకారం అందరూ ప్రజలు అందిస్తారని, మరి అట్లనే పార్టీ కేడర్ కూడా రేపు జరిగే కార్యక్రమానికి అన్ని మండలాల నుండి ప్లస్ అట్లానే భద్రాచలం మండలం నుంచి అన్ని బూత్ కమిటీలు, అట్లానే మహిళా కమిటీలు, అన్ని అనుబంధ సంఘ కమిటీలు, మరి అందరు సీనియర్ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా మా మిత్రులు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.